ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటే ఏమవుతుందో తెలుసా? తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. కొంతమంది ఇంట్లో గోరింటాకు చెట్టు పెంచకూడదు అని అంటారు. దీనిలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. చాలామంది తెలియదు, దీనిని చేతికి పెట్టుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాదు గోరింటాకు అనేక విధాలుగా రోగాలకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా గోరింటాకు చెట్టు గుర్తుకు వస్తుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మగవలకు ముందుగా గుర్తుగా వచ్చేది గోరింటాకు. కాబట్టి ఇలాంటి గోరింటాకు కనీసం సంవత్సరంలో 2 సార్లైనా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇలా 2 సార్లు కుదరకపోయినా కనీసం గోరింటాకు పెట్టుకోవాలి, లేదా ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజున పెట్టుకోవాలి. ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గోరింటాకు మనం పెట్టుకున్నప్పుడు అందులో ఉండే లాస్ట్ వన్ అనే సహజం రసాయనం వలన ఎరుపు రంగు వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన రసాయనం. కాబట్టి చక్కగా గోరింటాకు నూరి చేతులకు పెట్టుకోండి. కాబట్టి ఇలాంటి గోరింటాకు చెట్టు ఉంటే వారి ఇంట్లో అంత ఎక్కువ కష్టాలు రావు. వారి ఇల్లు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. వారు ఏ పని చేసినా చాలా సత్పరమైన విషయాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు చెట్టు అనేది పెంచుకోవచ్చు. అయితే గోరింటాకు బయట ప్రహరీ గోడల బయటన పెట్టుకోవచ్చు, లేదా మీ ఇంటి ముందు ప్లేస్ లేదు, మాకు ప్రహరీ గోడ లేదు అనుకునేవారు 4 అడుగుల దూరంలో పెట్టుకోవాలి. ఇలా గోరింటాకు పెంచుకున్నట్లయితే నరదృష్టి తగలదు, దుష్ట శక్తుల చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంట్లో స్త్రీలు నిండు నూరేళ్లు సుమంగలిగా ఉంటారు. కాబట్టి గోరింటాకు చెట్టు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కాకుండా కొంచెం 4 అడుగు దూరంలో అయినా పెట్టుకోవాలి. కానీ ఇంటి ప్రధాన ద్వారమే పూల కుండీలా పెట్టి అలా పెట్టుకోకూడదండి. కొంచెం కనీసం 4 అడుగుల దూరమైనా పెట్టుకోవాలి. లేదా మీకు కాంపౌండ్ వాల్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు బయట పెట్టుకోండి, ఇంకా మంచిది. ఏవైనా మనకు బయట నుంచి వచ్చే దుష్ట శక్తులు తొందరగా ఈ గోరింటాకు అడ్డుకుంటాయి. కాబట్టి ఇలా దూరంలో పెడితే ఇంకా మంచిది. ఇలా పెంచుకోవడం వలన మీకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. గోరింటాకు చెట్టు నుండి శుక్రవారం, మంగళవారం కాకుండా మిగిలిన రోజుల్లో చీకటి పడక ముందే, అంటే మొదటి పూట కొయ్యాలి, అంటే ఉదయం పూట కొయ్యాలి. ఆ రోజు రాత్రి రోట్లో గోరింటాకు రుబ్బి వెంటనే పెట్టుకొని 2 గంటల చేతికి ఉంచుకొని ఆ తర్వాత చేతిని శుభ్రంగా కడిగేయాలి. ఆ తర్వాత కొబ్బరి నూనె చేతికి రాసుకోవాలి. ఎందుకంటే గోరింటాకు మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, ఒంటికి చలువ చేస్తుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. గోరింటాకు మహిళలకు చాలా ఇష్టం. ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. మహిళలకు గోరింటాకు మధ్య అవినాభ సంబంధం ఉంది. ఆషాఢం వచ్చిందంటే ఆడవారి అరిచేతుల్లో గోరింటాకు మెరిసిపోవలసిందే. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడి ఉంటుంది. కాబట్టి ఆషాఢం బయటి వాతావరణం చల్లబడుతుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవారికి అందానికి హడ్డే ఉండదు. కాబట్టి పూచింది కొమ్మ లేకుండా అని పాటలు పాడుకుంటూ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే పెళ్లి కాని ఆడపిల్లలైతే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని అనుకుంటారు. పెళ్ళైన ఆడపిల్లలైతే వారి గోరింటాకు ఎంత బాగా పండిందో మా ఆయన ఎంత మంచివాడో అని అనుకుంటారు. మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా సరే ఆషాఢంలో మాత్రం ప్రతి మహిళలు తమ చేతులకు కాళ్లకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. అయితే
ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. చేతి నిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలు రావని మన పురాణాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి మహిళలు చేతులకు గోరింటాకు అనేది పెట్టుకుంటారు. అలాగే చిన్న చిన్న ఫంక్షన్లు అయినా పెద్ద పెద్ద వేడుకలైనా సరే గోరింటాకు లేకుండా ఏ ఫంక్షన్ జరగదు. గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పెళ్లిళ్లకు ముందే మెహందీ ఫంక్షన్లు గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నారు. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు, గౌరి ఇంటి ఆకు అని దీని పేరు. కానీ మనం ఏమంటాం, గోరింటాకు అని పిలుస్తాము. అసలు పేరు ఇది. అలాగే మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మించి గోరింటాకు చెట్టు వరం ఇచ్చింది. గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారు, వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపద సంతోషాలు చేరుతాయని అంటారు. కాబట్టి ఎవరి చేతిలో అయితే గోరింటాకు ఉంటుందో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందే మెహందీ ఫంక్షన్లు అట్టహాసంగా జరుగుతుంది. ఎందుకు కారణం అంటే శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు వధువు వరులకు వివాహంలో పాల్గొనే బంధువులైనటువంటి మహిళలకు లభిస్తుంది. అందుకే శుక్రవారం రోజు గోరింటాకు శ్రీ మహాలక్ష్మీదేవినికి ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవని, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని మన పండితులు చెబుతున్నారు. ఏం చేసినా చెయ్యకపోయినా గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు అందుకుంటూ ఉంటాయి. అలా తరచుగా వరుసగా నీటిల్లో చేతులు కాళ్ళు నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునే వారికి దాటాల్సి వచ్చేవారు చర్మ వ్యాధులు రావడం, గోర్లు దెబ్బ తినడం సహజంగా. కానీ గోరింటాకు పెట్టుకుంటే ఈ ప్రద్రవం ఉండదు. అంతేకాదు ఆషాఢ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేదా ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది. ఈ సమయంలో గోరింటాకు కోయటం వల్ల చెట్టుకు ఏమంతం హాని కలగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎదగ పండుతాయి. అంతేకాదు ఆషాఢం నాటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల వలన శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకు పెట్టుకుంటే మాత్రం ఒంట్లో వేడి తగ్గి బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరం చల్లబడుతుంది. దోషాల బారిన పడకుండా ఉంటుంది. కాబట్టి వేళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి అందంగా కనిపించడమే కాదు, గోర్లు తెలుసు మారిపోకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇలాంటి గోరింటాకు నాటినట్లయితే మనకు కష్టాలు, దరిద్రమైన బాధలు తొలగిపోతాయి. మన ఇంట్లోకి వచ్చే దుష్ట శక్తులు కూడా ఈ గోరింటాకు అడ్డుకుంటాయి. కాబట్టి గోరింటాకు వలన ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరి మహిళ గోరింటాకు అని పెట్టుకోవాలి.